ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా జాతీయ రహదారులు చూసినట్లయితే 4 ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు తెలుగు రాష్ట్రాల్ని కలుపుతూ ప్రధాన రహదారులు ఉన్నాయి. ఇందుకే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రధాన రహదారులపై జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులేంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ రహదారులపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీ. నిత్యం హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిలో 250 కిలోమీటర్లు చేశారు. బీబీనగర్ నుండి వరంగల్ 120 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. అలాగే మాల్ రోడ్డు టు శ్రీశైలం హైవే 170 కిలోమీటర్లు పోనుంది. మరోవైపు నార్కెట్పల్లి నుండి అద్దంకి హైవే మిర్యాలగూడ మీదుగా 200 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. మహబూబ్ నగర్ టు దేవరకొండ, అదేవిధంగా నల్గొండ ప్రధాన రహదారి 180 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జాతీయ రహదారులు ప్రధానమైనటువంటివి ప్రైవేట్ కంపెనీ నిర్వహణలో నడుస్తున్నాయి. వీటికి సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీలో నిర్వహణ కొనసాగుతుంది. జాతీయ రహదారులపై టోల్గేట్లు వసూలు చేస్తున్న యాజమాన్యాలు, వాహనదారుల యొక్క ఇబ్బందులు కానీ, వాహనదారులకి కావలసినటువంటి సదుపాయాలు, సూచనా బోర్డులు కూడా కనీసం పెట్టడం లేదు. రోడ్డు నిర్వహణ నియమ నిబంధనలు పరిశీలించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాహకులకు సూచనలు ఇవ్వడం లేదు. అయితే ఇలాంటి వాహనదారుల యొక్క పట్టించుకోవాల్సినటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నిత్యం జాతీయ రహదారులపై అనేక మంది వాహనదారులు నిత్యం ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ప్రయాణికులకు మాత్రం రోడ్లపై తిరుగుతున్నటువంటి వాహనదారులపై అనేకమైన టాక్సీ రుసుము వసూలు చేస్తున్న రోడ్డు నిర్వహణాదారులు, ప్రభుత్వాలు వారి యొక్క భద్రతను పర్యవేక్షించాల్సి ఉంటుంది. రోజుకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా జాతీయ రహదారుల నిర్వాహకులు గానీ పట్టించుకోవడం లేదు. దీంతో నిబంధనల ప్రకారం రోడ్ల నిర్మాణంలో లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అధికారులు రోడ్డు నిర్మాణంలో టెండర్ విధివిధానాలను రోడ్డు నిర్వాహకులు పాటించని తీరు స్పష్టమవుతుంది. అనేక మలుపులు తిరుగుతున్న రోడ్లు ఒకేసారిగా జాతీయ రహదారుల మీద కనబడటం ప్రమాదాలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. వాహనదారులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇక ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే జాతీయ రహదారులు యమలోకానికి దారిగా అని చెప్పవచ్చు. అనేక ప్రభుత్వాలు మారినా ప్రజల పక్షాన వారి యొక్క ప్రాణాలను రక్షణ కల్పించేది ఎవరని జాతీయ రహదారుల మీద వాహనదారులు వాపోతున్నారు.